తెలుగు గేమర్ వీడియోస్. గాయ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే బీఆర్ అయితే ఆడదాం స్పాడ్తో అయితే. హాయ్ గాయ్స్, బీఆర్ అయితే ఆడదాం స్పాడ్తో. టూ డేస్ వీడియో పెట్టే కదా, రూమ్స్ 1v1 రూమ్ అయితే 2 డేస్ వీడియోస్ అయితే పెట్టా. దానికి బాగా సపోర్టింగ్ అయితే ఇచ్చారు, అలాగే కొంచెం సపోర్టింగ్ రావాలి. 1 మినిట్ గాయ్స్, మైక్ అయితే ఆఫ్ చేసేస్తాను. మైక్ అయితే ఆఫ్ చేసాను అనమాట. చలో మనమైతే బోయకి అయితే ట్రై చేద్దాం, చాలా వరకు బోయకి అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ ఈ వీడియోకి కూడా అలాగే సపోర్టింగ్ అయితే చేయండి, అలాగే వీడియోస్కి ఇంకా లైక్ కూడా చేయకపోతే ఇంకా లైక్ అయితే చేసేయండి. అలాగే ఇదే కొత్తగా రావడం అయితే మనం వీడియోస్ చూడడం అయితే ఫాలో కూడా చేసుకోండి మన వీడియోస్ అన్నిటిని చూసి. గాయ్స్ అలాగే నాతో 1v1 రూమ్ ఆడాలంటే తెలిసిందే కదా, మన ఇన్స్టాలో ఫాలో అయిపోండి. అలాగే యూట్యూబ్లో కూడా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి 1v1 రూమ్ అని 5 టైమ్స్ అయితే చేయండి. కంపల్సరీ మీతో అయితే 1v1 రూమ్ అయితే ఆడతానమాట. నెక్స్ట్ టైం నుంచి మనం అయితే మొబైల్లో ఆడడం, పీసీలో అయితే ఆడతాం అనమాట. చెప్పలేం గాయ్స్, పీసీలో ఆడతాము మొబైల్లో ఆడతాం. ఇప్పుడు కొంచెం ముట్టాడికి గన్స్ అన్నీ దొరికేసాయి. అక్కడైతే కాయిన్స్ కొట్టలేదు, వెళ్ళి కాయిన్స్ కొట్టాలి. నెక్స్ట్ టైం పీసీలో ఆడదాం అన్నా కదా, పీసీలో ఆడతాను అన్నాను చెప్పలేను అనమాట. అది పీసీ మోనిటర్ లేదనమాట నా దగ్గర అయితే. కీబోర్డ్ అండ్ మౌస్ అనేది నా మొబైల్కి అనేది కనెక్ట్ చేసుకుని ఆడతా. ఎప్పటికైనా మనం మొబైల్ ప్లేయరమే, పీసీలో అయితే కొంచెం అలవాటు తప్పిద్ది. పీసీలో ఆడామనుకో మొబైల్ మొత్తం అలవాటు మొత్తం తగ్గిపోయింది గైస్ మొత్తం. అందుకని చెప్తా మీకు కూడా, నేను పీసీలో ఆడుతాను మొబైల్ ఆడుతాను. నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ మీకైతే చెప్తాను అనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మొబైల్లో ఆడాలన్నా పీసీలో ఆడాలన్నా నా యూట్యూబ్ ఛానల్ కానీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ ఫాలో చేసుకోండి. ఇన్స్టాలో అయితే ఏం వదలను, యూట్యూబ్లోనే మనం ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా అన్బాక్సింగ్ వీడియో పెట్టినా యూట్యూబ్లోనే పెడతాను అనమాట. ఇన్స్టాలో అయితే చెప్పను. అయినా ఇన్స్టాలో నేను ఫాలో చేసేవాళ్ళకన్నా వాళ్ళు ఫాలో చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. చలో వెళ్ళిపోదాం అనమాట. వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు.
ఒరే 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 మనం అంత దూరం రావురా బాబు. ఇక్కడికి కానీ లూటి దగ్గరికి కానీ తీసుకెళ్తున్నాడు ఏమో అనుకో. ఈడిని పెద్దగా గ్లోవల్ అడ్డం పడుతున్నాడు కదా వీడు, పెద్దగా గ్లోవల్ అడ్డం పడుతున్నాడు వీడేంటో అసలు ఏమనుకుంటున్నాడు వీడు. దాకా గ్లోవలు పెద్ద. ఓకే గాయస్, ఓకే ఓకే కట్టన కట్టన దొరికింది గాయస్. ఇంకేంది తగ్గేదేలే, ఇంకెళ్ళిపోదాం చలో. అక్కడక్కడ ల్యాగ్ అవుతుంది ఫోన్ అయితే, మీకు కనబడుతుంది కదా లాగింగ్ అయితే. ఇందక్కడైతే లాగింగ్ అయ్యింది అనమాట లూట్ దగ్గర నుంచి వచ్చేవాడికి. ఒరే 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 రారా. నైస్. మన స్పాడ్లో ఎవడు లేడు. ఏం కటకనాటక ఆటలరా నీకు, ఏం కటకనాట ఇమ్మని అసలు చూసారా కాదు మీరు అసలు. అబ్బో ఈడు క్యాంపింగ్, ఈడు మనీ అమ్మ క్యాంపింగ్ అసలు మర్చిపోయింది కదా ఆడి క్యాంపింగ్ చూస్తేనే నాకైతే అసలు. ఫస్ట్ అక్కడ నాకు అది శాంటినో క్యారెక్టర్ కనబడ్డది కానీ చెప్పి వెళ్ళా రష్కి. అంటే అక్కడికి జీప్ కనబడ్డది నాకు. జీప్ మా వాళ్ళు ఎవరు వేసుకురాలేదు అనమాట, నా టీంలో వచ్చేవాళ్ళు ఎవరు వేసుకురాలా జీప్ అనేది. తేడా చూస్తే అక్కడ ఉన్నాడు సరే, కానీ శాంటినో క్యారెక్టర్ కనబడ్డది ఆ జీప్ దగ్గరికి వెళ్ళేవాడికి. ఇంకన్నీ ఇది కనబడ్డాడు వెంటనే. శాంటినో క్యారెక్టర్ పక్కనే కూర్చొని మేము ఒక లూట్ చేస్తా ఉంటే చూస్తున్నాడు అనమాట. ఇంకా చూడండి, ఇంకా చూడాల, నేను కూడా చూడాల సరిగ్గా కనపడ్డాడు. ఇంకా హెడ్ బుర్ర పగిలిపోయింది అనమాట పాపం. ఎందుకు వెళ్ళిపోకుండా మెల్లగా మా దగ్గరకు వచ్చి కట్టించుకోండి వాడికి. ఫైట్ జరిగింది, మన కూడా ముందు లూట్ వేయలేదు. ఒరే 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 ఎవడెవడు లూట్ వేయలేడు, ఎవడెవడు కొట్టుకున్నారు, ఎక్కడి నుంచి కొట్టారు, మన కూడా ఎదురుగా దెబ్బలు పడుతున్నాయి అనమాట. ఎక్కడాడు అడుగుండు అది ఎక్కడున్నాడు. ఒక పైన నాకు తెలిసిన వారి పైన ఇడుకోండి అనుకున్నా ఇటు నుంచి ఎవడొక నన్ను దెబ్బ తీస్తాడు అనుకున్నా. అదిగోండి ఎదురుగానే దెబ్బ తీస్తున్నాను నేను. రష్కి వెళ్దాం అంటారా వద్దంటారా? అమ్మ చూస్తున్నా బద్దలు కొట్టాను రష్కి అయితే. రష్కి నార్మల్ చెప్తున్నాను. నేను కంపల్సరీ నేను చచ్చిపోతాను అనిపిస్తుంది నాకైతే. నాకైపోతాను అనిపిస్తుంది నాకైతే. అసలు ఏంటి ఏడీడు మనుషుల్ని ఎంతసేపు తిప్పకూడదు నా నాన్న. టీమేట్ కూడా ఉన్నాడు కదా, చూసుకోలేదు. సారీ అనుకున్నా రష్కి వెళ్ళకూడదు అనుకున్నా, కానీ అవ్వలేదు, తప్పలేదు కూడా. రే బొబ్బ పెట్టేశాడు కాదు ఈయన కూడా. రే 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 వెళ్ళరా బ్రో, వెళ్ళి బ్రో. అసలు ఒక్కడే అనుకున్నా, ఫస్ట్ ఒక్కడే కనబడ్డాడు నాకు. వెనకమాలేమో వాళ్ళ టీమేట్ కూడా ఉన్నాడు అనమాట. చూడాల మరి పైన కూడా ఫైర్ జరిగింది. మరి నాకు తెలిసినకైతే పైన కూడా ఉండొచ్చు, నాకు తెలిసినైతే పైన కూడా ఉంటాడు. పైన ఉంటారు కాదు ఉన్నారు. అదిగోండి చెప్పా కదా వీళ్ళు ఉంటారు నాకు తెలుసు. పట్టుకురా. అబ్బా నైస్ 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 నైస్. మనోడు పడిపోయాడు, పర్వాలేదు. మనం అయితే సేఫ్ ప్లేస్ దిగి మనకు రూపాయి కూడా ఇచ్చాడు మనోడికి. ఒర్రే మళ్ళీ పడిపో. ఓకే నువ్వు వెళ్ళి అక్కడ కాయిన్స్ కొడితే నేను అక్కడ లూట్ వేరేస్తాను రా. కిందగా దగ్గర నువ్వు ఒకసారి కిందగా దగ్గర రా. అసలు లాగు
కొంచెం రివే పట్టేసుకున్నాం. అయితే ఉన్నాం. ఒర్రే 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 పర్వాలేదు బ్రో, కొట్టు బ్రో. అయినా మనోడైతే కొంచెం జోన్లు ఇరుక్కుపోయాడు. మనోడి పైన దిగాడు. పైన దిగావు బ్రో, పైన దిక్కకూడదు బ్రో, పైన అసలు దిక్కకూడదు. రే 100 ఉన్నా 100 కూడా వాడేసాడు. మనోడు పోరాడుతున్నాడు. ఇంకా ఎలా లైక్ చేసుకోలేదు, ఇంకా లైక్ చేసేసుకోండి. అలాగే ఫాలో కూడా చేసుకోండి మన వీడియోస్ని. ఫాలో. ఓ ఏంటి బ్రో 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 ఏంటి? ఓ మనోడైతే కాయిన్స్ కొట్టడానికి అయితే వెళ్తున్నాడు. అబ్బో బొక్క అవదు. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా కిందకి దిగిపోవు బ్రో. అది జీప్ వేసుకుని కింద దిగిపో అర్జెంటుగా. మోషన్ ట్రక్ వేసుకుని కింద దిగిపోయి పర్వాలా, ఏమవదు. కొన్నిసార్లు ఏదైతే దాని లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. కొన్ని వీడు అది ఎక్కేస్తాడు నాకు తెలిసి. ఎక్కేసాడా? ఎక్కలేదు గ్లోవల్ వేసుకున్నాడు. మనోడైతే నాకు రివైవ్ అవ్వడానికి ఎందుకు ఇంతలా రేంజ్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. కొట్రా పీనండి తీరా. అరే 2 డబ్బులు తీసుకున్నావు. 2 అది ఓపీ బాగా కొట్టాడు అనమాట. టీమ్ అయిపోడు ఒక దెబ్బతో కొడితే. ఒరే ఓపీ ఒకనైతే నాక్ చేశాడు. తొందరగా ఎంత వీలవుతే అంత వీలుగా వెళ్ళిపోలేడు. అది 1000 కాయిన్స్ ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళి రివైవ్ వచ్చు కదా నాకు. ఊరే 1000 ఉన్నాయిరా, లోపలికి వెళ్ళి రివైవ్ రా. ఓపీ 9 నెంబర్స్ ఎలా ఉన్నారనమాట. 3 కిల్స్ అయితే కొట్టాడు. నెంబర్ 1, నెంబర్ 2 2 కిల్స్ అయితే కొట్టాడు. ఇక నైస్. మనకి రివైవ్ వేస్తే మనం కూడా కొంచెం దిగి మనం కూడా సాగు కూడా అది అందరిని. కొంచెం టీవీ సౌండ్ అయితే వినపడుద్ది అనమాట, ఏమనుకోమాకండి. అరే వీళ్ళేం రివైవ్ అవ్వట్లేదు. మై గాడ్. అరే బ్రో రివైవ్ ఇవ్వండి. ఏం ఇవ్వట్లేదు గాయస్ వీళ్ళు రివైవ్ అయితే నాకు. మరొకసారి చెప్తున్నా, లైక్ చేసుకోండి, అలాగే ఫాలో కూడా చేసుకోండి మన వీడియోస్ని. ఇలాంటి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా వీడియో అయిపోలేదులే, చెప్తున్నాను అనమాట. మళ్ళీ కలుసుకుందాం. నాతో పాటు రూమ్ ఆడాలంటే తెలిసిందే కదా. మీరు కామెంట్ సెక్షన్లో 5 times 1v1 రూమ్ కానీ 2v2 రూమ్ కానీ మీ ఇష్టం. 1v1 ఆడితే 1v1, 2v2 ఆడితే 2v2, 4v4 అంటే 4v4, 16 ఇంకా చెప్పవలసిన లేదులే మీకు. ఎన్ని టైమ్స్ ఆడాలన్నా, ఎంతమంది ఆడాలన్నా వచ్చేయండి. 1v4 ఆడతానన్నా కూడా నేను తీసుకుంటా. అలాగే కొంచెం సపోర్టింగ్ కూడా ఇవ్వండి నా వీడియోస్కి. ఎలా అయితే 8 ఉన్నారు వీళ్ళు చూస్తే. అరే ఉర్రి ఫీగులు అది కొట్టుకుంటే ఓపీ టీమ్ అయిపోతుంది. ఓకే ఇంకా 3 అయితే ఉన్నారు, వీళ్ళిద్దరు కాకుండా అయితే 3 అయితే ఉన్నారు. మరి చెప్పలేం పడ్డది.
బట్ అది కొడతారా ఏం అర్థం కావట్లా. మనోడైతే సపోర్ట్ ఇస్తున్నాడు. మనోడికైతే ఒకడైతే అక్కడ గెంతుకుంటే వెళ్తున్నాడు. అడిగి పొడేలు అని పడాలి. ఒకడైతే నాక్ చేశాడు. అలా అయితే 4 ఉంది. 2v2 సిచ్యువేషన్. మరి వాళ్ళిద్దరు టీమో కాదో మనకైతే తెలియదు. 2v2 సిచ్యువేషన్ అనమాట. కొడతారా కొట్టలేరా? అక్కడైతే లేడు. నాకు తెలిసినకైతే వాళ్ళిద్దరూ ఓపీ డ్యామేజ్ ఇచ్చాడు. మనంత కంగారేం పడిపోం. ఎలా అయితే 2 ఉండాల్సింది 4 ఉంది. 3 1v3 సారీ 1v2. మరి ఏంటి కొడతాడా? పైన ఉన్నారు. ఓకే ఒకనైతే నాకు చేశాడు. నైస్ ఓపీ. ఒకనైతే కొన్ని రే పాచి నైస్ బాగా కొట్టాడు. లాస్ట్ టైంలో అయిపోయింది అనుకున్నా. సారీ గైస్ కొంచెం గట్టి అరిసినందుకు సారీ కాదు. అసలు నాకైతే బోయ రావాలని చెప్పేసి గట్టిగా అరిచేసాను అనమాట. మనతో పాటు అయితే మంచి టీం అయితే దిగింది. అలాగే మంచిగా అయితే ఆడారు. రిక్వెస్టింగ్ కూడా ఇచ్చారనమాట. నాకైతే నెంబర్ 2 అయితే రిక్వెస్ట్ ఇచ్చాడు. తీసుకున్నాం. ఇంకోటి చెప్తున్నాను, నాతో పాటు రూమ్సే కాదు 1v1 రూమ్సే కాదు బిఆర్ పుషప్ కూడా చేద్దాం. అలాగే బిఆర్ పుషప్ చేసినప్పుడు మైనస్ స్కోర్ పడితే కొంచెం నన్ను ఏమనమాగండి. ఏమనరులే మీరు, కానీ ఏమనమాకండి కొంచెం. ఓకేనా గాయస్, మరొక వీడియోలో కలుసుకుందాం. విష్ యూ లవ్ యూ గాయస్. బాయ్.